ఈరోజు మనం 6th క్లాస్ మరియు 7th క్లాస్ బుక్ లాస్ట్లో ఉన్నాయి కదా నానార్థాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ నానార్థాలు ఎలా ఉంటాయి, నానార్థం అంటే ఏంటి అని. నానార్థం అంటే ఒకటే పదం వివిధ అర్థాలు వస్తే దాన్ని నానార్థంగా మనం చెప్పుకోవచ్చు. ఒకటే పదం వివిధ అర్థాలు ఉంటే నానార్థంగా మనం చెప్పుకుంటాం. ఇందులో 6th క్లాస్లో వచ్చేసి మొదటిది అవ్వ అంటే తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ. ఈ మూడు కూడా అవ్వ యొక్క నానార్థంగా చెప్పొచ్చు. మరియు ఆశ అంటే కోరిక, దిక్కు. ఇది ఆశ యొక్క నానార్థం. తర్వాత ఉత్తరం అంటే లేక, ఒక దిక్కు. ఉత్తరం అంటే లేక వస్తుంది, దిక్కు కూడా వస్తుంది కదా. ఉత్తరం అంటే లేక, ఒక దిక్కు. కథ అంటే కథ, గౌరీ. ఈ రెండు ఈ కథ యొక్క నానార్థంగా మనం చెప్పుకోవచ్చు. కరం అంటే చేయి, తొండము, కప్పము, కిరణము. ఈ నాలుగు చేయి, తొండము, కప్పము, కిరణము. ఈ నాలుగు కూడా కరం యొక్క నానార్థంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కప్పము మరియు కిరణం అనేవి. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ యూజ్ చేయం కదా. ఇట్లా కొంచెం ఎక్కువ యూజ్ చేయని వాటిని మనం గుర్తుంచుకుంటే ఇలాంటివి కనుక అడిగితే మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మామూలు కరం అంటే ఈ చేయి కానీ తొండం కానీ కొంచెం మనం వింటూ ఉంటాం ఎక్కువగా. బట్ ఈ కప్పము మరియు కిరణం అనేది కొంచెం తక్కువగా వింటాం కాబట్టి ఇలాంటివి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కపి అంటే వానరం వస్తుంది, సూర్యుడు, ఏనుగు, విష్ణువు. ఈ నాలుగు కూడా కపి యొక్క నానార్థంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కర్కోటకము అంటే నాగుపాము, మారేడు, విషభేదము. ఈ కర్కోటకము యొక్క నానార్థంగా నాగుపాముని చెప్పొచ్చు, మారేడు చెప్పొచ్చు మరియు విషభేదం కూడా చెప్పవచ్చు. తర్వాత కాలము అంటే సమయము, నలుపు, చావు. ఇది లాస్ట్ టైం కూడా టెట్లో వచ్చిందండి. ఈ కాలము అనేది అడిగిండు, గుర్తుంచుకోనికి ప్రయత్నించండి. సమయము, నలుపు, చావు. ఈ మూడు కూడా కాలం యొక్క నానార్థంగా మనం చెప్పుకుంటాం. తర్వాత కాపు అంటే కాయలు కాయడం. కాపు కాసాయి అంటాం కదా మనం. కాయలు కాయడం మరియు రైతును కూడా కాపుగా అనొచ్చు. నెక్స్ట్ రక్షణ కూడా కాపు అని నానార్థంగా చెప్పవచ్చు. తర్వాత కారు అంటే కాలము, నలుపు. ఈ రెండు కూడా కారు యొక్క పదానికి నానార్థంగా కాలం ఒకటి, నలుపు ఒకటి కూడా వచ్చేస్తాయి. తర్వాత కీడు అంటే అపకారము, ఆపద, అశుభం. ఈ మూడు కూడా కీడు పదం యొక్క నానార్థంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కులం అంటే వంశము, తెగ, శరీరము, ఇల్లు, ఊరు. ఈ నాలుగు పదాలు కూడా కులం యొక్క నానార్థాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత కొలువు అంటే ఉద్యోగము, ఆస్థానము, సేవ. ఈ కొలువు యొక్క నానార్థంగా ఉద్యోగము, ఆస్థానము, సేవ. ఈ మూడింటిని కూడా కొలువు యొక్క నానార్థంగా మనం చెప్పుకోవచ్చు. గుణము అంటే స్వభావము, అల్లెత్తరాడు. మనకు గుణము అంటే స్వభావం అనేది కొంచెం తెలిసే ఉంటుంది. బట్ ఇక్కడ కొత్తగా ఏమి ఇచ్చాడంటే అల్లెత్తరాడు అని ఇచ్చాడు. అల్లెత్తరాడు అని ఇస్తే ఇట్లా కొత్తగా ఉన్న వాటిని కొంచెం గుర్తుంచుకోనికి ప్రయత్నించండి. అల్లెత్తరాడు అంటే కూడా గుణమే వస్తుంది, స్వభావం అన్నా కూడా నానార్థం గుణం అనేది వస్తుంది. తర్వాత గోవు అంటే ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి. ఆ గోవు యొక్క నానార్థంగా ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి. ఈ 5 పదాలు కూడా గోవు యొక్క నానార్థంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చిత్రం అంటే చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యం. ఈ చిత్రం అనే పదానికి చిత్తరువు వస్తుంది, బొట్టు వస్తుంది, నానార్థం. ఈ మూడు కూడా ఈ చిత్రం అనే ఆ పదానికి నానార్థాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ పైన చూస్తే ధర అంటే భూమి అని వస్తుంది. భూమి, వెల, ఇంకా ధరణి, ఉర్వి, క్షేత్రం, పుడమి. ఇవన్నీ కూడా ఈ ధర యొక్క నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది కొంచెం తెలిసిందే మనకి, అంత ఎప్పటికి మనం వింటూ ఉంటాం కాబట్టి మరీ అంత కొత్త పదమేం కాదు. తర్వాత దహనం అంటే కాల్చుట మరియు జీడి. ఇట్లా కొత్తగా వచ్చింది కదా, ఇది కొంచెం గుర్తుంచుకోవాలి. దహనం యొక్క నానార్థంగా ఏమేమి వస్తాయంటే కాల్చుట ఒకటి, జీడి ఒకటి. రెండు కూడా దహనం యొక్క నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత దిక్కు అంటే దిశ, శరణం, దారి. ఉంటారు కదా, నువ్వే మాకు దిక్కు అంటే నువ్వే మాకు శరణం అన్నట్టుగా. అలా ఈ దిక్కు అనే నానార్థానికి దిశ, శరణం, నాకు దారి అనేవి మూడు కూడా నానార్థాలుగా వస్తాయి. తర్వాత నిజం అంటే సత్యము మరియు విధము. ఈ రెండు కూడా నిజం యొక్క సత్యం మరియు విధం అనేవి నిజం యొక్క నానార్థాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత నిగ్గు అంటే ఉత్కృష్ట కాంతి మరియు కిరణం, సారం.
ఈ 3 ఉత్కృష్ట, కాంతి, కిరణము, సారం అనేవి నిగ్గు పదానికి నానార్థాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత పాలు అంటే క్షీరం, భాగం. పాలు అంటే క్షీరం అన్నా కూడా పాలే. భాగం అంటే మనం ఎప్పుడు ఈ భాగం అనేది ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు ఏదైనా ఆస్తి పంపకాలు జరిగినప్పుడు నా పాలు నాకివ్వండి, నా భాగం నాకివ్వండి అని అంటుంటారు కదా! అలాంటప్పుడు గానీ, లేదు ఏదన్నా పంపకాలు జరిగే టైంలో నా పాలు నాకు ఇచ్చేసేయండి అని అనే ఈ పదం అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అలా ఈ పాలు యొక్క నానార్థం అంటే క్షీరం మరియు భాగం అనేవి ఈ పాలు అనే పదానికి నానార్థాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత పాలు అయిపోయింది. ప్రాణం. ప్రాణం అంటే ఉసురు, గాలి, బలిమి. ఈ 3 పదాలు కూడా ప్రాణం అనే పదానికి నానార్థాలుగా వస్తాయి. తర్వాత మతం. మతం అంటే అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం. ఈ మతం అనే పదానికి ఏమేమి వస్తాయంటే అభిప్రాయం ఒకటొస్తది, అభిప్రాయము, సమ్మతి, రాష్ట్రం. ఈ 3 శాస్త్రం. ఈ 3 కూడా మతం అనే పదం యొక్క నానార్థాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత రాజు అంటే చంద్రుడు మరియు భూపాలుడు. ఈ 2 పదాలు కూడా రాజు పదంకి నానార్థంగా వస్తుంది. రీతి అంటే విధము, మేర, ఇత్తడి. ఈ 3 ఇక్కడ కొంచెం రీతి అంటే మనం విధము అని కొంచెం ఎక్కువ వింటూ ఉంటాం. బట్ ఇక్కడ మేర, ఇత్తడి అనేవి ఎక్కువ వినే పదాలు కాదు. అంటే ఇవి మనం ఎక్కువ వాడుక భాషలో ఉన్న పదాలు కాదు. ఇలాంటివి ఇలా వాడుక భాషలో లేనివి, కొంచెం కొత్తగా ఉన్నవి, మనకు కొత్తగా అనిపించినవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ నానార్థాల నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా కొంచెం మనకి మార్క్ పోకుండా ఉంటుంది. లేదు అంటే మార్క్ అనేది మైనస్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత వర్ణము. వర్ణము అంటే అక్షరము, రంగు, ఆకారము, జాతి. ఈ వర్ణం అనే దానికి నానార్థంగా అక్షరం వస్తుంది, రంగు వస్తుంది, ఆకారము మరియు జాతి. ఈ 4 కూడా వర్ణం యొక్క నానార్థాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత వర్షము అంటే సంవత్సరము, వాన, మబ్బు. ఈ 3 సంవత్సరంకి వర్షం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏకవర్ష ప్రణాళిక, ద్వివర్ష ప్రణాళిక అలాంటివి మనం వింటుంటాం కదా! అలాంటప్పుడు వర్షం అన్న పదం యూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఇలా వర్షము అంటే సంవత్సరము. నార్మల్గా వర్షం వాన పడ్డప్పుడు మనం వర్షం అంటూ ఉంటాం. మబ్బు పట్టినప్పుడు కూడా వర్షం వచ్చేలా ఉంది అని అంటూ ఉంటాం కాబట్టి ఈ వాన మరియు మబ్బు అనేది కొంచెం మనం రెగ్యులర్గా యూజ్ చేసేది. ఈ సంవత్సరం అనేది కొంచెం తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇలాంటివి ఇలా ఉన్న వాటిని కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాంటివి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ప్లస్ మార్క్ అనేది పోకుండా ఉంటుంది. తర్వాత సాధువు. సాధువు అంటే సజ్జనుడు, ముని. ఇది మనకు తెలిసిందే. మరీ అంత ఎక్కువ దాని మీద పని పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత సిరి అంటే సంపద. ఈ సంపదని, సిరిని లక్ష్మీ దేవతను కూడా పోలుస్తారు. ఎందుకంటే సంపదలకు డబ్బుకి దేవతగా మనం కొలుస్తుంటాం కాబట్టి సిరి అంటే లక్ష్మీ దేవతగా కూడా చెప్పొచ్చు. తర్వాత సీమ అంటే దేశము, వరిమడి, గుర్తు. ఈ 3 సీమ మరియు వడిమరి, గుర్తు అనేవి ఈ సీమ అనే పదానికి నానార్థాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత హంస. హంస అంటే శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. ఈ హంస అనేది ఒక పక్షి. ఓకే, ఇది ఓకే. ఈ శ్రేష్టం అంటే అది కూడా హంసని శ్రేష్టమైన పక్షిగా మనం చూస్తుంటాం కాబట్టి అలా హంస అంటే శ్రేష్టంగా ఒక పక్షి అనేది, పరమాత్మగా ఈ హంస యొక్క నానార్థాలుగా చెప్పుకోవచ్చు. ఇవి 6th క్లాస్ యొక్క నానార్థాలు. తర్వాత 7th క్లాస్ కూడా చూద్దాం. 7th క్లాస్లో మరీ ఎక్కువేమి ఉండవు, తక్కువే ఉంటాయి. 6th క్లాస్ ఉన్నన్ని ఉండవు, తక్కువ ఉంటాయి. 7th క్లాస్ వచ్చేసి ఫస్ట్గా అంగడి. అంగడి అంటే సంత, మడిగే. ఈ మడిగే అన్న పదం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. కొంచెం అంగడిని మడిగే అన్న పదం కూడా యూజ్ చేస్తారు. సంత అని కొంచెం నాకు తెలిస్తే ఇక్కడ కొత్తగా పదం అంటే మడిగే అన్న పదం ఒకటి వచ్చింది కాబట్టి ఇలాంటి పదాన్ని గుర్తుంచుకునేకి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత కంఠీరవం. కంఠీరవం అంటే మదగజం, పావురం, సింహం. ఇలా కొత్తగా ఉంది కదా ఈ కంఠీరవనం అనే పదం కొత్తగానే ఉంది. దీనికి మదగజం అంటారని, పావురం అంటారని, సింహం అంటారని ఇలాంటివి ఇప్పుడు ఇక్కడ ఉంది. సరే లైన్ చేస్తాను చూడండి. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఒకటి కంఠీరవం. ఒక్క నిమిషం. కంఠీరవం, మదగజం, పావురం ఇలా కొంచెం కొత్తగా ఉన్న వాటిని గుర్తుంచుకుంటే ఒకవేళ అడిగినా కూడా మనం దానికి ఆన్సర్ పెట్టే వీలో ఉంటుంది. తర్వాత కులం. కులం అంటే ఇంతకుముందు 6th క్లాస్లో కూడా చూసాము. బట్ ఇంట్లో కొంచెం ఏమన్నా చేంజ్ ఉన్నాయేమో చూద్దాం. వంశం, జాతి, శరీరము, ఊరు, ఇల్లు, నేతి పొట్ల, దేశము, పిల్లి. ఇందులో కొన్ని ఎక్కువ యాడ్ అయినాయి. 6th క్లాస్లో ఏముంది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం.
ఎక్కడుంది? కులం అని ఉంది కదా ఇక్కడ 6th క్లాస్ దాంట్లో. వంశం ఉంది, తెగ ఉంది, శరీరం ఉంది, ఇల్లు ఉంది, ఊరు ఉంది. అదే ఇక్కడ చూసుకుంటే 7th క్లాస్‌లో కూడా కులం అనేది వచ్చింది. ఇక్కడ వంశం ఓకే. జాతి, శరీరం, ఊరు, ఇల్లు. ఇక్కడ నేతి పొట్ల అని ఒక కొత్తగా యాడ్ అయింది. నెక్స్ట్ పిల్లి అనేది కూడా కొత్తగా ఈ 7థ్‌లో ఉన్నదానికి, 6థ్‌లో ఉన్నదానికి ఇలా 2 పదాలనేవి కొత్తగా ఇచ్చాడు. దానికి దీనికి పోల్చుకుంటే అలా ఇట్లాంటివి కూడా చూసుకోండి. అడిగే ఛాన్స్ అనేది ఉంటది. తరువాత కేసరి. కేసరి అంటే సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుడి తండ్రి, మాధీఫలం, పున్నాగం. ఇవన్నీ ఏమేమయ్యి? సింహము ఒకటి, గుర్రం ఒకటి, శ్రేష్ఠుడు ఒకటి, హనుమంతుడి తండ్రి, పున్నాగం. ఇవన్నీ కేసరి అనే పదానికి నానార్థాలుగా చెప్పుకోవచ్చు. చైతన్యం అంటే జ్ఞానం మరియు జీవం. తర్వాత తగవు. తగవు అంటే జగడం, వ్యాజం, పద్ధతి, మేలు, యుక్తం, న్యాయం, తీర్పు. ఈ అన్ని పదాలు కూడా తగువు అనే పదానికి నానార్థంగా చెప్పవచ్చు. జగడము, వ్యాజము, పద్ధతి, మేలు, యుక్తము మరియు న్యాయము మరియు తీర్పు. తీర్పు అనేది తగువు అనే పదానికి నానార్థంగా మనం చెప్తాం. తర్వాత ధనం. ధనం అంటే విత్తము, ఆస్తి, ఆవుల మంద, ధనీయము, ధనిష్ట నక్షత్రం. ఈ అన్ని పదాలు ధనం అనే పదానికి నానార్థాలుగా వస్తాయి. తర్వాత ద్విజుడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. వీళ్ళ ముగ్గురిని కూడా అంటే మనం ద్విజుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వీటన్నింటిని కూడా మనం ద్విజుడు అనే పదానికి నానార్థాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత నేర్పు. నేర్పు అంటే అభ్యసించు, సామర్థ్యం, విజ్ఞానం. ఈ మూడు పదాలు కూడా నేర్పు అనే పదానికి నానార్థాలుగా చెప్పొచ్చు. తర్వాత పద్మం. పద్మం అంటే కమలము, పాము, ఒక నిధి, సంఖ్యా విశేషం. కమలము, పాము, ఒక విధి మరియు సంఖ్యా విశేషం అనేవి ఈ పద్మం అనే పదానికి నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన. ఈ రెండు కూడా ప్రతిష్ట అనే పదానికి కీర్తి మరియు స్థాపన అనేవి రెండు నానార్థాలుగా వస్తాయి. తర్వాత ఇక్కడ వైపు చూసుకుంటే పశువు. పశువు అంటే గొర్రె, బలికి ఇచ్చు మృగం, మేడి చెట్టు, ప్రమద కణం. ఇలా ఈ పశువు అన్న పదానికి మనకు గొర్రె అని తెలుసు, బలికిచ్చే మృగంలా కూడా తెలుసు. బట్ ఇక్కడ కొత్తగా అంటే మేఘం ఒకటి, ప్రమద గణం ఒకటి. ఈ రెండు కూడా కొంచెం కొత్త పదాలు. అంటే మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేసే పదాలు కాకుండా కొంచెం కొత్త పదాలు ఉన్నాయి ఈ రెండు కూడా. ఇవి మేడి చెట్టు ఒకటి, ప్రమద గణం ఒకటి. ఈ రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ అడిగితే కనుక ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాలని తెలుసుకునే వీలుంటుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ఒక రోజు ముందు, రేపు ఎగ్జామ్ అనుకుంటే ఈరోజు ఒకసారి వీడియో చూడండి, మీకు ఇవి గుర్తుండే ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత పాదం. పాదం అంటే పద్యపాదము, ఖాళీ అడుగు భాగము, కిరణము, పాతిక భాగము, వేరు. ఇవన్నీ కూడా పద్యం అనే పదానికి నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బలి అంటే బలి చక్రవర్తి, గంధకము, చర్మపు ముడతలు, దున్నపోతు. ఈ 4 పదాలు కూడా బలి అనే పదానికి నానార్థాలుగా చెప్పుకోవచ్చు. భంగము అంటే ఆటంకము, అల. ఈ 2 పదాలు భంగం అనే పదం నానార్థాలు. వాలం అంటే తోక, తల వెంట్రుక, కత్తి, పులి. ఈ 4 పదాలు వాలం అనే పదానికి నానార్థాలుగా వస్తాయి. తరువాత వెరవు. వెరవు అంటే ఉపాయము, విధము, వంశము. ఇది నిన్న వచ్చింది టెట్లో. నిన్న సోషల్ వాళ్ళ మార్నింగ్ సెషన్ ఆర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏదో ఒక సెషన్లో ఈ వెరవు, ఉపాయం, విధం అనే ఈ వెరవు అని ఇచ్చి దీనికి సంబంధించిన నానార్థాలు కనుక్కోమని ఇచ్చిండు. ఉపాయం, విధం, వంశం అనేది వస్తుందండి. తర్వాత వ్యవసాయం. వ్యవసాయం అంటే కృషి, పరిశ్రమ, ప్రయత్నం, తర్వాత పాటుపడుట, నిశ్చల బుద్ధి. ఏమేమి వస్తాయి ఈ వ్యవసాయం అనే దానికి? కృషి, పరిశ్రమ, ప్రయత్నం, పాటుపడుట, నిశ్చల బుద్ధి. ఈ 5 కూడా ఈ వ్యవసాయం అనే పదానికి నానార్థాలుగా మనం తీసుకోవచ్చు. శాఖ అంటే కొమ్మ, వేద భాగం. మనం శాఖలో ఉంటాం కదా కొమ్మ భాగానికి, అలా కొమ్మ భాగం అనేనా ఓకే, వేదం అన్నా కూడా ఈ శాఖ అనే పదానికి నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత శ్రీ అంటే సాలెపురుగు,
బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, ఒక రాగం, విషం, సంపద. ఈ ఒక్క పదానికి చూడండి ఎన్ని గణం ఉన్నాయో. దగ్గర దగ్గర 1 2 3 4 5 6 7 8 9 దగ్గర దగ్గర 9 ఉన్నాయి. ఈ యొక్క శ్రీ అనే పదంకి నానార్థాలుగా సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారము, ఒక రాగము, విషము మరియు సంపద. ఈ యొక్క శ్రీ అన్న పదానికి 9 నానార్థాలు అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తర్వాత హాస్యం. హాస్యం అంటే నవ్వు, పరిహారం. ఈ రెండు కొంచెం మనకు తెలిసినవే, అంత కొత్త పదాలు ఏం కాదు. ఈ హాస్యం అనే దానికి నవ్వు ఒకటి వస్తుంది, పరిహాసం అనేది వస్తుంది. ఇవి 6th మరియు 7thలో ఉన్న నానార్థాలు. తర్వాత క్లాస్లో తర్వాత వీడియోలో 8th మరియు 9th కూడా చేయడం జరుగుతుంది. అది కూడా చూడండి. దీని తర్వాత వీడియోలో వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.